మనం ఈరోజు చెప్పుకోబోయే కథ నిజంగా జరిగిందరా. చాలా కాలం క్రితం, అంటే సుమారుగా 11వ శతాబ్దంలో జరిగిన కథ. అయితే ఈ కథకి సంబంధించినవి ఇప్పటికి కూడా మనం చూడొచ్చు. ఆశ్చర్యపోతున్నారా? నిజమే. ఎందుకంటే తమిళనాడులో బృహదీశ్వరాలయం అని ఒక గొప్ప గుడి కట్టారు. ఆ గుడికి సంబంధించిన కథే ఇది కూడా అన్నమాట. రాజరాజ చోళుడు అని ఒక రాజు ఆ సమయంలో పరిపాలిస్తూ ఉండేవారు అన్నమాట. దక్షిణ భారతాన్ని సిలోన్ అంటే ఇప్పటి శ్రీలంక అది దాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన. ఇంకా ఆయనకి ఇప్పుడు మనం పేరు చెప్పుకుంటున్న మలేషియా, ఇండోనేషియా, కొన్ని బర్మా దేశంలో కొన్ని పార్ట్స్ అవి కూడా ఆయన ఏలుబడిలో ఉండేవన్నమాట. ఆయన చాలా గొప్ప సంపద ఉన్నవాడు. చాలా ఓడలు కూడా ఉండేవి. అంటే చాలా వ్యాపారం కూడా బహుశా చేస్తూ ఉండొచ్చు. చాలా సంపద ఉన్నా కూడా ఆయన ఎంతో వినయంగా ఉండేవాడు. తర్వాత దేవుడు అంటే చాలా భక్తి. ఆయన ఏమో ఆలోచించాడంటే ఒక గొప్ప ఆలయం, గొప్ప దేవాలయం మనం నిర్మించాలి ఈశ్వరుడి కోసం అని అనుకున్నాడు. అని తంజావూరులో ఒక దేవాలయం నిర్మించడానికి ఆయన మొదలు పెట్టాడనమాట. ఈ దేవాలయం కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టిందనమాట. అందులో పనిచేసే కూలీలు, శిల్పులు, ఇంకా వడ్రంగులు, అనేక మంది వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళందరూ కూడా పాపం ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి గొప్పగా ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయం గొప్పదనం మొత్తం ప్రపంచంలోనే చాలా చెప్పుకోదగినగా కొన్ని విశేషాలతో కూడి ఉంది. అలాగే దీనికి సంబంధించిన కథే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అదేంటంటే ఒక ముసలావిడ ఉండేదన్నమాట. ఆవిడ పేరు అలగి. అంటే తమిళ్లో అలహి అని అంటారు బహుశా. దాన్ని మామూలుగా మనం అలగి అని చెప్పుకుంటున్నాం. చాలా మంచి మనిషి. ఒకరికి సహాయం చేయాలి, ఎందుకంటే దేవుడు అందరిలో ఉంటాడు. అందరికీ మనం సహాయం చేయాలి, మనకి తోచినంత సహాయం చేసి ఆ రకంగా అది కూడా దేవుడికి సర్వీస్ చేసినట్టే అన్నట్టుగా ఆవిడ భావించేదన్నమాట. అలాగా మంచి మనసున్న మనిషి. ముసలావిడైనా కూడా ఆవిడ ఎప్పుడు ఇంత చిన్న సేవ అయినా సరే చేయడానికి ఆవిడ ముందుకు వచ్చేదన్నమాట. సరే, ఇలా దేవాలయం కడుతున్నారు కదా, నేను వెళ్ళి అక్కడ ఏమైనా చేయగలనేమో చూద్దాం అనేసి ఆవిడ అక్కడికి వెళ్ళింది. వెళ్తే ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. తను కూడా ఏమైనా ఒక పని చేయడానికి అవకాశం ఉందేమో అని వాళ్ళని వెళ్ళి అడిగింది. బాబు, నేను కూడా ఏమన్నా ఒక పని ఏమన్నా చేయొచ్చా అంటే వాళ్ళు నవ్వన్నారు కదా. అవ్వ, నువ్వు ఇంత ముసలిదానివి, నువ్వేం పని చేయగలవు, మేము చేస్తానులే, నువ్వు కష్టం నువ్వు చేయలేవులే అని చెప్పారనమాట. వాళ్ళు పని అది ఇవ్వలే, ఎందుకంటే పెద్ద ఆవిడ కదా అనేసి. ఆవిడ ఏం చేసిందంటే, వాళ్ళు చెప్పారు కానీ ఆవిడకి ఏదైనా చెయ్యాలి అని ఒక మనసులో ఉండిపోయిందనమాట. దేవుడి కార్యం కదా, మనం ఏదో ఒక సహాయం చేస్తే బాగుంటుంది వీళ్ళకి అనుకుని ఏం చేసిందంటే, రోజు 3 సార్లు, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, అలా 3 టైమ్స్ 3 సార్లు ఆ గుడి చుట్టూ తిరుగుతుండేది. అంటే ఏమన్నా పని చేయగలుగుతాను, ఏమన్నా సేవ చేయగలుగుతాను అనుకుంటూ ఆవిడ పాపం ఎంతో ఆశగా, అంటే ఆ సేవ చేయాలన్న ఒక ఆసక్తి కొద్దీ ఆవిడ తిరుగుతుండేది. అలా ఉన్నప్పుడు ఆవిడ కొన్ని విషయాలు గమనించింది. కూలీలకి పొద్దున కొంచెం చల్లగానే ఉంటుంది కదా, అంత ఎండ ఉండదు, అది కష్టం ఉండదు. సాయంకాలం కూడా కాస్త సూర్యుడు అస్తమిస్తాడు కాబట్టి అప్పుడు ఉండదు. కానీ మధ్యాహ్నం పూట చాలా ఎండగా ఉంటుంది. ఆ ఎండలో పనిచేయాలంటే పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అని ఆవిడ గమనించింది. ఈ సమయంలో అంటే మధ్యాహ్న సమయంలో వీళ్ళకి ఏమన్నా నేను సహాయం చేయగలనేమో చూస్తాను అని ఆవిడ ఆలోచించి ఏం చేసిందంటే, ఉన్నాడు చాలా కుండల్లో మజ్జిగ అంటే చిలికిన పెరుగు ఆ కుండల్లో తెచ్చినప్పటికి చాలా చల్లగా ఉన్నాయి, చక్కగా మనం తాగడానికి కూడా
ఆహ్లాదకరంగా ఉంది. అందులో ఆవిడ అల్లం, కరివేపాకు, జీలకర్ర ఇలాగా మంచి వస్తువులు కూడా వేసి చాలా రుచిగా తయారు చేసి పట్టుకొచ్చిందనమాట. పట్టుకొచ్చి పనిచేసే కూలీలందరికీ తలా ఒక గ్లాసు అలాగా ఇచ్చిందనమాట. వాళ్ళు అబ్బా ఇంత ఎండలో చక్కగా చల్లటి మజ్జిగ తాగితే ఎంత హాయిగా ఉంది అని వాళ్ళు చాలా ఆనందించారు. ఎందుకంటే ఒక పక్క చెమటలు కారిపోతూ అంత ఎండగా ఉంటే పని చేయాలన్నా కష్టం, కానీ పని చేయక తప్పదు కదా. కానీ ఈ మజ్జిగ తాగేటప్పటికీ వాళ్ళకి ఒంట్లో చల్లదనం రావడమే కాదు, మనసుకు కూడా చాలా హాయిగా అనిపించి వాళ్ళు మరింత ఉత్సాహంగా పని చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ అలగి అనే ఆవిడ ఒకరోజు కాదు, మొత్తం ఎన్ని సంవత్సరాలు పని జరిగిందో దేవాలయానికి కట్టడానికి, అన్ని సంవత్సరాలు ఆవిడ రోజు ఇదే పనిగా ఆ మజ్జిగ తెచ్చి వాళ్ళందరికీ ఇస్తుండేదన్నమాట. మొత్తానికి ఆ కన్స్ట్రక్షన్ దేవాలయం కట్టడం చివరికి వచ్చేసింది. కట్టడం ఆల్మోస్ట్ అయిపోతుంది. ఒక విమానం అంటే ఈ గర్భగుడి ఉంటుంది కదా, గర్భగుడి దేవుణ్ణి పెట్టి ఆ గర్భగుడి పైన రాయి అది ఏదో పెట్టడం, అదొక పని మిగిలిందనమాట. ఆవిడ ఆ పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ పని వాళ్ళకి హెడ్ ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు మా ఇంట్లో ఒక గ్రానైట్ స్టోన్ చాలా ఏళ్ళుగా పడింది, చాలా పెద్ద బరువైన రాయి, బాగానే ఉంది, అది బహుశా మీకు పనికి వస్తుందేమో, విమానం చేస్తున్నారు కదా ఆ గర్భగుడి పైన, దానికి బహుశా ఇది పెట్టడానికి సూట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తోంది. మీరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఆ రాయిని చూస్తారా, నేను కూడా దేవుడికి ఏదో రకంగా సేవ చేయాలి అన్న దాంతో అడుగుతున్నాను. పాపం వాళ్ళు ఇన్ని రోజుల నుంచి వాళ్ళతో పాటు ఎండలో పడి వాళ్ళకి మజ్జిగ ఇచ్చి అవన్నీ సేవ చేస్తుంది కదా, వాళ్ళకి కూడా ఈ అవ్వ అంటే చాలా ఇష్టం. సరే అవ్వ, నువ్వు ఇంతగా చెప్తున్నావు, తప్పకుండా నీకు నువ్వు ఇలా నీ సేవ చేయాలని నువ్వు అనుకుంటున్నావు కదా, తప్పకుండా నీ కోరిక తీరుస్తా సరే అని ఆమె వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశారు. చూస్తే ఆ రాయి చక్కగా ఆ గర్భగుడి పైన అమర్చడానికి చాలా సూటబుల్గా అనిపించింది. వెంటనే వాళ్ళందరూ దాన్ని మోసుకొచ్చారన్నమాట. చాలా పెద్ద రాయి అది. మోసుకొచ్చి ఆ గర్భగుడి పైన వాళ్ళు దాన్ని చక్కగా బాగా షేప్ చేసుకుని, దానికి కావాల్సిన షేప్ చేసి వాళ్ళు దానిపైన అమర్చారు. చాలా చక్కగా కరెక్ట్గా అది ఫిట్ అయిపోయింది అనమాట. బాగా సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. వాళ్ళు చాలా సంతోషించారు. ఇంకా ఆ ముసలాడికైతే ఇంకా ఆనందం అనమాట. అయితే రాజుగారు మరి ఈ గుడిని ప్రారంభోత్సవం చేయాలి కదా, దానికి పురోహితుల చేత ముహూర్తం పెట్టించారు. ఆ ముందు రోజు ఆయన ఏం చేశారంటే వచ్చి ఒకసారి తనిఖీ చేస్తుంటారు కదా, ఎలాగ కట్టారని మధ్య మధ్యలో వస్తుంటారు. ఆ ముందు రోజు వచ్చారనమాట. వచ్చి చూశారు, చాలా బాగా చేశారు ఈ శిల్పులు, వీళ్ళందరూ ఎంతో బాగా పనిచేశారు, చాలా చక్కగా తయారైంది దేవాలయం. అబ్బా, నేను ఇంత గొప్ప పని చేయడానికి దేవుడు నన్ను నియోగించాడు, నా వల్ల ఇంత గొప్ప దేవాలయం వెలిసింది, అందరూ గొప్పగా చెప్పుకుంటారు అని ఆయనకి ఒక రకమైన గర్వం. అంటే యాక్చువల్గా ఆయన చాలా మంచి ఆయన, కానీ ఇంత గొప్ప పని అయిందంటే మనసులో ఒకటి అనిపిస్తుంది కదా, అలాగా అనిపించింది ఆయనకి. అనేసి సరే లాస్ట్ మూమెంట్లో ఏ చేయాలి అన్ని పనులు అందరికీ పురమాయించేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు, తన ప్యాలెస్కి వెళ్ళిపోయారు. వెళ్ళాక ఆయన రాత్రి పడుకున్నప్పుడు రాత్రి కలలో ఈ టెంపుల్లో ఉన్న దేవుడు ఎవరంటే బృహదీశ్వరుడు, ఈశ్వరుడు అనమాట. ఆయన ఇంక కళ్ళలో కనిపించారు. రాజుగారు కనిపించి, మహారాజా మీరు చాలా పెద్ద దేవాలయం నిర్మించారు, అయితే ఆ ముసలావిడ ఇచ్చిన షెల్టర్ కింద మేము ఉండడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, అందుకని మాకు ఎంతో సంతోషంగా ఉంది అనేసి ఆయనకి కళ్ళు కనిపించి మాయమైపోయాడు అనమాట. ఈ రాజుకి మెలకువచ్చి ఏంటి ముసలావిడ షెల్టర్ ఇవ్వడం ఏంటినా ఆయనకు అర్థం కాలేదన్నమాట. అనేసి ఆలోచిస్తే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత దేవాలయం కట్టాను, నేను కాక ఎవరు కట్టారో, ముసలావిడ కట్టిందా, అదేంటి అది ఎలాగా సాధ్యం అని ఆయనకు అర్థం కాలే. బహుశా దేవుడు చెప్పాడు కాబట్టి నిజమై ఉండొచ్చు, ఈశ్వరుడే కనిపించి చెప్పాడు సరే అనేసి మొన్నాడు ఆయన ఆ కార్యక్రమానికి ముహూర్తం పెట్టారు కదా, ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు
ఆ ముసలావిడ ఎవరు ఏంటి అని ఆయన ఎంక్వైరీ చేశారనమాట. ఎంక్వైరీ చేస్తే అక్కడ ఎవరు ముసలావిడ కనబడలేదు, కానీ వాళ్ళందరూ బాగా భటులందరూ కలిపి చెప్పారనమాట. వాళ్ళ పని చేసే వాళ్ళందరినీ అడిగి వాళ్ళు తెలుసుకుని, అలాగే ఆ ముసలావిడ చేసిన సేవలన్నీ వాళ్ళు రాజుగారికి చెప్పారు. చెప్పేటప్పటికీ ఆయనకి చాలా సంతోషం. అసలు ఏంటి, నేను ఇన్ని కోట్లు పెట్టి చేసిన ఆ సంతోషం లేదు, భగవంతుడు ఇంత ఆనందించాడు. ఈవిడ చేసిన చిన్న సేవ కూడా, ఆ పెద్ద ముసలావిడ పాపం చేసింది, ఆ చిన్న సేవకి ఆయన ఎంత సంతోషించాడో. నేను కోట్లు సంపాదించి కోట్లు ఖర్చు పెట్టినా కూడా దానికి లేని విలువ ఆ ముసలావిడ చేసిన ఆ చిన్న దాని వల్ల ఇంత దేవుడు కూడా సంతోషించాడంటే చాలా గొప్ప విశేషం. ఆవిడ చాలా గొప్ప ఆవిడ అని పాపం ఆయన రాజేం కోపం తెచ్చుకోలేదు, అసూయపడలేదు. ఆయన ఏం చేశాడు, అలాగే ఇంటికి వచ్చాడు. వచ్చి అమ్మ నువ్వు చాలా గొప్పదానివి, భగవంతుడు నీ సేవల్ని మెచ్చుకున్నాడంటే ఇంకా ఏంటి అసలు అంతకంటే గొప్ప విశేషం లేదు అని ఆయన చాలా మెచ్చుకున్నాడు. ఆవిడంది, నాకు ఇవేమీ అవసరం లేదు రాజా, నాకు కావాల్సింది భగవంతుడికి ఏదో రకంగా సేవ. ఎవరికైనా సరే సేవ చేయడమే ముఖ్యం, కానీ ఇవన్నీ మనకి ఏవో గొప్ప కీర్తి ఏదో రావాలి, మనకేదో అందరు మెచ్చుకోవాలి అన్నది కాదు నాకు ముఖ్యం. భగవంతుడు సంతోషించాడంటే అంతకంటే కావాల్సిందేం లేదు అని ఆవిడ కూడా పాపం చాలా సంతోషించిందనమాట. రాజు కూడా ఆవిడని చాలా మెచ్చుకున్నాడు అనమాట. అలాగే చాలా చరిత్రలోనే గొప్ప స్త్రీగా ఆవిడ పేరు తెచ్చుకుందనమాట. అంటే ఇలా అందరూ ఆవిడ గురించి చెప్పుకుంటూ ఉన్నారు, ఇంత గొప్ప సేవ చేసిందని. ఇప్పటికీ ఆవిడ ఇదివరకున్న స్థలం ఉంది. అలాగే ఆవిడ ఇదివరకున్న ఇంటి దగ్గర వెనకాల అలగి గార్డెన్స్ అని అక్కడ ఉన్నాయన్నమాట. ఆ ఉన్న ప్లేస్ని అలగి గార్డెన్స్ అంటారు. అలాగే ఒక చిన్న చెరువు కూడా ఉంది అక్కడ, ఆ చెరువుని అలగి చెరువు అంటారు. ఇదివరకు ఆవిడున్న గుడిసె ఉన్న ప్లేస్లో ఇప్పుడు అది ఎప్పుడు 11th century 11వ శతాబ్దంలో ఆవిడే ఉండేది. ఇప్పుడు అది మున్సిపల్ ఆఫీసు ఆ ప్లేస్లో పెట్టారనమాట. అదర్రా ఆవిడ చేసిన సేవ అది చాలా గొప్పగా ఉంది కదా. చూడండి, ఎంత ముసలావిడైనా కూడా ఆవిడంత ఉత్సాహంగా అందరినీ ఉత్సాహపరుస్తూ చేసిన గొప్ప సేవ అన్నమాట అది.